ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. సార్ విన్నారు కదా సార్, మీరేమంటారు? మేడం అసలు వచ్చేటటువంటి అంటే ఇప్పుడు మన రాజ్యలక్ష్మి గారు అసలు ఇలాంటి వాళ్ళు ఈ వేదికను ఎలా ఉపయోగించుకోవాలి అంటే పిల్లలు రావటం కాదు, పిల్లలు వచ్చి మా అమ్మ నాన్న కలపండి అంటాం కాదు. రాజ్యలక్ష్మి లాంటి వాళ్ళు వచ్చి సార్ మా భర్తకి ఇలా తాగుడికి బానిస అయ్యాడు, తాగిన తర్వాత ఈ విధంగా హింస పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు, ఈ తాగుడికి ఏమైనా పరిష్కారం ఉందా, మా కుటుంబం ఎలా బాగుపడుతుంది అని చెప్పి ఇప్పుడు అడగచ్చు, ఒక 10 సంవత్సరాల ముందన్నా అడగచ్చు, ఎప్పుడన్నా అడిగి ఉండొచ్చు. అలా కాకుండాని ఈ వేదికని పిల్లలు ఈ విధంగా వాడుకోవటం అనేటటువంటిది అంటారు చూడండి, టూ లిటిల్ టూ లేట్ అంటారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అమ్మ నాన్న కలిసి ఉండండి అమ్మ నాన్న, కానీ అమ్మ నాన్నల మధ్యన ఉండేటటువంటి దూరం ఇప్పుడు కాదు, మీరు అనుకుంటున్నట్టుగా 4-5 సంవత్సరాలు బట్టి కాదని ఎప్పుడో పెరిగిపోయింది. ఎప్పుడో మీ పుట్టెరుగు మీకు బహుశా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న అప్పటి నుంచి మంచినీళ్ళు తాగినట్టుగా తాగుతూనే ఉన్నాడు, దానివల్ల అతని నరాలు బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి అమ్మ వేరే వ్యవహారాల్లోకి వెళ్తున్నట్టు అనుమానం పడుతున్నాడు, హింస పెడుతున్నాడు. ఈరోజు మనందరం ఏదన్నా ఆలోచించాలి అంటే కనుక మెయిన్గా అమ్మ గురించి ఆలోచించాలి. అమ్మ గురించి పూర్తి స్థాయి సానుభూతి ఇవ్వాలి, అమ్మకు పూర్తి స్థాయి స్వేచ్ఛనివ్వాలి. అంటే అమ్మ ఏమంటుంది, సార్ 26-27 సంవత్సరాల పాటు నరకాన్ని అనిపించాను, కొడుక్కి 25, పాపకి 20 సంవత్సరాలు, 26-27 సంవత్సరాల పాటు ఒక ఆడది ఒక ఇంట్లో అణిగిమణిగి ఉంటూ కుక్క చావు దెబ్బలన్నీ తింటూ భయంకరమైనటువంటి వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుంది అనేటటువంటిది బహుశా ఈజీగా పెరిగిపోయినటువంటి పిల్లలు మీరు ఉదయం లెగిస్తే స్కూల్కో కాలేజీకో వెళ్ళిపోయేటటువంటి మీకు తెలియదు నాన్న ఆ హింస ఎలా ఉంటుంది ఎంత పని. నేనేమంటున్నానంటే ఈరోజు అమ్మ ఇంత జరిగినా పర్వాలేదు, మా భవిష్యత్ దృష్ట్యా మీ ఇద్దరు కలిసి ఉండండి అనే మాట కూడా స్వార్థపూరితం అనిపిస్తుంది నాకు. అమ్మ ఇప్పటికైనా నీ బ్రతుకమ్మా, ఇలాంటి భయంకరమైనటువంటి మనుషుల చేతులు ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు చచ్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, మేము తల్లి లేనటువంటి బిడ్డలు అయిపోతాం అని చెప్పి మీరు రివర్స్లో మాట్లాడాలి వాస్తవానికి ఈరోజు ఇక్కడికి వచ్చి. లేదా ఇంకొక దారి ఏమన్నా ఉంది అంటే కనుక, అంటే ఇందాకటి నుంచి మీ నాన్నగారు రాజశేఖర్ గారు మాట్లాడుతుంటే వింటున్నా, ఎక్కడైనా ఇన్సైట్ ఉందేమో అని చెప్పి. ఇన్సైట్ ఏంటంటే తన లోపల తనకు ఉండేటటువంటి ఒక విశ్లేషణ శక్తి. సరే నేను తప్పుదోవలో వెళ్ళాను, బుద్ధి గడ్డి తిన్నాను, ఈరోజు పిల్లలు దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది, ఇప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, నా తాగుడు అనేటటువంటి మత్తులో ఇన్ని సంవత్సరాల పాటు మునిగిపోయాను, ఏం మాట్లాడుతున్నానో తెలీదు, ఎలా వ్యవహరిస్తున్నానో తెలీదు, తాగుడే జీవితం అని అనుకున్నాను, నేను మార్చుకోవటానికి రెడీగా ఉన్నాను, మార్చండి అలా అనట్లేదు. అతను ఏంటంటే డిఫెన్స్ మెకానిజం వాడుతున్నాడు. అంటే నేను ఆఖరికి ఎంత భయంకరమైన డిఫెన్స్ మెకానిజం అంటే కనుక అసలు మారటానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి డిఫెన్స్ మెకానిజం ఏంటది, అదంతా ఉత్తినే సార్ నేను అసలు తాగనంట. ఆ మాత్రం తెలీదా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలకి ఈ మనిషి తాగుతాడో లేదో చూస్తే వాళ్ళకు అర్థం కావట్లేదు, ఒక మనిషి గ్యాప్లో కూర్చున్నా కూడా అతని వాసన ఇక్కడ గుప్పుమని కొడుతుంది. మరి అంటే నేను పిల్లలుగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే కనుక తల్లిదండ్రులు కలిపేటటువంటి ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక గొప్ప మనసులుగా మిమ్మల్ని కొనియాడి పొగడాలి అనేటటువంటి ఆలోచన నాకు వచ్చినా కూడా చిన్న వయసులో తల్లిదండ్రులు కలపండి. ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ మీ అమ్మ యొక్క నరకాన్ని రిస్క్ని మీకు తెలియకుండా పెంచుతున్నారనే భావం కూడా మీరు ఆలోచించుకోండి అని అంటున్నా. అర్థమవుతుందన్నా? ఈరోజు మా అమ్మగారు ఏమంటున్నారు, సార్ నేను వెళ్ళిపోతాను సార్ అంటే, వెళ్ళిపోతాను డైవర్స్ ఇచ్చేస్తే పిల్లలు ఇద్దరిని పట్టుకెళ్ళి. మీ నాన్న ఏమంటున్నాడు, అతనికి ఏమనాలో తెలియట్లేదు, మనం గట్టిగా పట్టుకోకపోతే మొత్తం ముగ్గురు వెళ్ళిపోతారా బాబు, నా కూతురిని ఇచ్చేయండి, కూతురితో వెళ్ళిపోతాను అంటున్నాడు. ఆ అమ్మాయి గట్టిగా చీపో అందనుకోండి, సరే నేను పోతాను, నేను వెళ్ళిపోతాను. అతనికి ఏం లెక్కలేదు ఇక్కడ. లెక్కలేనటువంటి మనిషే తాగుతాడు, తిరుగుతాడు, ఇంటికి వచ్చాక పని పాట లేకుండా భార్య తిండి పెట్టి అన్ని సౌకర్యాలు చూసినా కూడా ఏదో బాక్సింగ్ బ్యాగ్ ఉండాలి కదా గుద్దటానికి, ఆ గుద్దేటటువంటి బాక్సింగ్ బ్యాగ్లో ఏంటంటే పొద్దునుంచి ఎక్కడికి వెళ్ళావు, సాయంత్రం ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్పి అనుమానం, ఆ పొడుచుకుని తింటాం అనమాట. తినటానికి ఆ మందులోకి ముక్క కావాలి, ఈ శాడిజంకి భార్య కావాలి. ఇటువంటి వ్యక్తిత్వాలు మారేటటువంటి వ్యక్తిత్వాలు కాదు. ఎక్కడ కూడా అతని మనసులోంచి ఒక జాలి, దయ, సానుభూతి, అయ్యో పాపం అనేటటువంటిది లేదు. మనందరికీ విచిత్రంగా ఎక్కడ అనిపించింది అంటే మీ అమ్మగారు నాకు ఇక్కడ ఇంత విముక్తి కలిగించండి అనే మాటతో పాటు నేను వేరే పెళ్లి చేసుకుంటాను అనేటప్పటికీ మనందరం ఉలిక్కుపడ్డాం. ఎస్, ఎందుకు చేసుకోకూడదు ఆవిడ పెళ్ళి? ఈ భయంకరమైనటువంటి మనిషి చేతిలో సర్వనాశనం అయిపోయి 26-27 సంవత్సరాలు పెళ్ళి అంటేనే అమ్మో చిరాకు వచ్చి భయంకరం చూస్తుంది. ఆవిడకి కూడా ఒక జీవితం కావాలిగా, నెంబర్ 1. నెంబర్ 2, అతను ఒక 1000 సార్లు అని ఉంటాడు, నేను విడాకులు తీసుకుంటా వెళ్ళిపోతా, విడాకులు తీసుకుంటాను 1000 సార్లు అనుకున్నాను. ఈరోజు మీ అమ్మ ఒక్కసారి అనేటప్పటికీ సమాజం ఉలిక్కు పడుతుంది. అంటే ఆడది నాకు ఈ మొగుడొద్దు అని అంటాం తప్పు. పిల్లలు కూడా ఏమంటారు, అమ్మ లేదు ఏమైనా పర్లేదు, అమ్మ తన్నులు తిన్నా పర్లేదు, అమ్మ చచ్చిపోయినా పర్లేదు, అమ్మ నాన్న మాత్రం కలిసే ఉండాలి, పిల్లలు అలాగే అంటారు.
ఆ తల్లి ఈ పెళ్లి నాకొద్దు, నాకు వేరే జీవితం కావాలి, నాకంటూ ఈ వయసులో ఒక వృద్ధాప్యంలోకి వెళ్తున్నాను నేను కూడా, నాకు ఈ వయసులో ఒక తోడు కావాలి అని అంటే కనుక ఇంకో పెళ్లి అంటే కనుక అది కూడా తప్పే. మనకి అందరూ ఉలికి పడిపోతాం. ఎప్పటికైనా మీ తరం వాళ్ళకి నేను ప్రధానంగా చెప్పేటటువంటి ఏంటంటే కనుక అంత ఫిక్సేషన్తో ఉండొద్దు. మనం అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలాగే ఉండాలి. బాగుపడే నాన్న ఉంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక ఫుల్ఫిల్ అవుతుంది. బాగుపడలేనటువంటి తండ్రి, వ్యక్తిత్వం లేనటువంటి తండ్రి, తాగుడికి బానిసైనటువంటి తండ్రి, తనే కాపాడుకోవాలి తనే జీవితం అనుకుని మీరు ఏమైపోయినా పర్వాలేదు అని స్వార్థపూరితంగా ఆలోచించే తండ్రి కూడా ఇక్కడే ఉండాలి అని అనుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. ఆ స్థాయి కోరికలు మాత్రం వద్దు. అది నేను అంటున్నాను. రాజశేఖర్ గారు, ఒక్క లాస్ట్ టైం నేను అడుగుతా, దయచేసి నేను తాగననే మాట అనకండి. మీరు విపరీతంగా తాగుడికి బానిసైనటువంటి ఒక వ్యక్తి, ఆ మాత్రం నా 30 years అనుభవంలో నేను ఆ మాత్రం పసిగట్టగలను. నేను అనేది ఏంటంటే, ఇంత విపరీతంగా ఈ ఫ్యామిలీ గురించి మీ పరిస్థితి గురించి చెప్పినా కూడా ఒక్క ఆఖరి అవకాశంగా నేనేమనుకుంటున్నానంటే కనుక, ఆ తర్వాత మనం ఈవిడితో మాట్లాడచ్చు, రాజ్యలక్ష్మి గారితో. ఒక్క ఆఖరి అవకాశం నేనేమంటున్నానంటే, మీరు ముందుకు రావడానికి రెడీగా ఉన్నారా? పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఫ్రీగా నేను మీకు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నా క్లినిక్ ఇక్కడే ఉంది హైదరాబాద్లో. నేను ఆ స్థాయి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు తాగుడు మీద కోరిక తీసేసేటటువంటి విధంగా, మీ బాడీ లోపల ఉండేటటువంటి టాక్సిన్స్ ఏమన్నా ఉంటే, తాగుడు విష పదార్థాలు ఉంటే కనుక అవి కడిగేసేటటువంటి విధంగా, మీ మీద మీకు ఒక కంట్రోల్ వచ్చే విధంగా, మీ ఆలోచన మీ మాట తీరు మీద ఒక బ్యాలెన్స్ వచ్చేటటువంటి విధంగా, అనుమానం కూడా పోయే విధంగా నేను ట్రీట్మెంట్ చేస్తాను. మీరు రెడీ అంటే. లేదు ఇప్పటికీ కూడా మీరు అదే పాట పాడితే కనుక వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతారు. మీరేమీ ఆపలేరు. మీకు ఆ హక్కు లేదు. మీరు రెడీయా, మారటానికి రెడీయా, తూతూ మంత్రంగా మాత్రం చెప్పద్దు, మనస్ఫూర్తిగా మాత్రం చెప్పండి. నా తరపున నేను హెల్ప్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు వచ్చి వాళ్ళిద్దరిని కలపండి అని అంటున్నారు. వాళ్ళిద్దరిని కలపండి అనేటటువంటి మాట కంటే ముందు మా నాన్నని మార్చండి అనే మాట వాళ్ళు అడగటం మర్చిపోయారు. ఆ మాటగా నేను అడుగుతున్నాను, మీరు తాగుడు వదిలేసి నా ట్రీట్మెంట్ తీసుకుని ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒక 6 నెలల పాటు మీరు తాగుడు మానేసి ఒక పద్ధతిగా వ్యవహరించి డీసెంట్గా మీరు ఉంటే కనుక అప్పుడు వీళ్ళు కలిసి ఉంటారా లేదా అన్నది అప్పుడు ఆలోచించవచ్చు. ఇది నేను అనుకున్నటువంటి ఒక తీర్పు అండి. అంటే దానికి మీరు రెడీయేనా, లేదంటే మీకు ఏమన్నా వేరే ఆలోచన ఉందా? నాకు భార్య అయితే వద్దండి, వేరే పెళ్లి చేసుకుంటాను సార్. వేరే పెళ్లి చేసుకుంటారు. నేను తాగుడు ఆపుతావురా బాబు అంటే కనుక నేను వేరే పెళ్లి చేసుకుంటాను అంటాడు. ఇదయ్యా వీళ్ళిద్దరి యొక్క వ్యవహారం. ఏం చేద్దాం? మా నాన్న అబద్ధం చెప్తుండే. ఏం అబద్ధం ఆడుతున్నారు మీ నాన్నగారు? మా అమ్మ వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది, మా నాన్న వేరే పెళ్లి చేసుకుంటా అంటుంది. అదే కదా ఇప్పుడు చెప్పాడు, వాళ్ళు విడిపోయి వేరే పెళ్లి పంచుకుందామనే. అది ఇందాక చెప్పాడులే అమ్మా. వాళ్ళు విసికి వేసారిపోయి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంత దూరం పెరిగిపోయింది వాళ్ళిద్దరి మధ్యన. అర్థమైందా? ఇప్పుడు అతన్ని మార్చేసి ఈవిడ్ని మార్చేసి కలపాలి అంటే కనుక మీ ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు పిల్లలు పుట్టేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి. అంత టైం పడుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.